హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 31. రిషి కారును వేగంగా దూకించాడు. అతని వెనకాలే అజయ్ కూడా వచ్చాడు. అతను వెళ్ళే స్పీడ్కి భయపడి అతను కూడా కారులో రిషి వెనకే వెళ్ళాడు. అలా చెయ్యి గుద్దుకుని వెళ్తున్న రిషిని చూసి మధు బాధ ఇంకా ఎక్కువయింది. తల దించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. లత ఆమె దగ్గరకు వచ్చి, ఊరుకో మధు, బాధపడుకొని అంది లత. ఎందుకు లత, వాడు నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు? వాడు మౌనం నన్ను కాల్చేస్తుంది. వాడి మనసులో ఏముంది అని నాకెందుకు చెప్పడం లేదు? నేను అసలు అర్థం చేసుకుంటా కదా. మళ్ళీ ఎవరైనా బాధ పెడితే మాత్రం ఊరుకోడు అని అంది మధు. ఏంటో మధు, మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో మళ్ళీ ఎదురెదురుగానే ఉన్నా కలిసి ఉండడానికి లేదు. పైగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు అని అంది లత. చిన్నిని తీసుకుని మధు లత వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. చిన్ని ఏడుస్తూ ఉంది. వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని మధు ఆమెను దగ్గరికి తీసుకుని, చిన్ని, నాన్నకి రాడు, నువ్వు ఇలా బాధపడితే మీ నాన్న ఇంకా బాధపడతాడు. నువ్వు బాగా చదువుకోవాలి, నీకులాంటి వాళ్లకు అండగా నిలబడాలి, అన్యాయం చేసిన వాళ్ళని ఎదుర్కోవాలి. ఎలా ఏడుస్తూ నువ్వు అస్సలు కూర్చోకూడదు. పడినా సరే లేచి ముందుకు వెళ్ళాలి. ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, సరేనా? ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే నీకు, సరేనా అని అంది మధు. సరే అక్క, నేను బాగా చదువుకుని నీకు మంచి పేరు తెస్తాను అని అంది మధుని కౌగిలించుకుని. గుడ్, మంచి పిల్ల మా చిన్ని అని అంది మధు నవ్వుతూ. రిషి కారు తీసుకుని మధు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాక అజయ్ కూడా అతని వెంటే వెళ్ళాడు. ఒక ఖాళీ గ్రౌండ్ దగ్గర కారు ఆపి లోపల ఉన్న మందు బాటిల్ తీసుకుని దించకుండా అక్కడే నేల మీద కూర్చుని తాగుతూనే ఉన్నాడు రిషి. సడన్గా అజయ్ అక్కడికి వచ్చి ఆ బాటిల్ లాగి పడేసి, పిచ్చిగాని పట్టిందేరా నీకు, అంతలా తాగుతున్నావు అని అన్నాడు కోపంగా. రేయ్ అంటూ అజయ్ కాలర్ పట్టుకుని, పో ఇక్కడ నుంచి అని అన్నాడు కోపంగా రిషి. ముందు కంటే ఇప్పుడు ఇంకా సైకోలా బిహేవ్ చేస్తున్నావు. ఏమైంది? ఎవరికి చెప్పకుండా నీలో నువ్వే ఎందుకు దాచుకుంటున్నావు? అలాంటప్పుడు మధుని ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు అని అన్నాడు అజయ్ ఆవేశంగా. నేనేం మధుని వదిలేలేదు, దూరం పెట్టా అంతే కొద్ది రోజులు. అది నాకు దూరంగా ఉంటేనే మంచిది అని అన్నాడు రిషి. ఏ, ఆ సుచిత్రకి భయపడుతున్నావా అని అన్నాడు అజయ్. ఆ మాటకి అజయ్ మీదకి వెళ్ళాడు రిషి కోపంగా. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇంతకుముందు రిషిని కాదు, నీకు తెలీదా నేనేంటో? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుండి చూస్తున్నావు నన్ను, ఇంతేనేరా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని ఆఖరి మాటలు బాధగా వచ్చాయి రిషి గొంతులోంచి. రిషి, నాకు తెలుసురా నీ గురించి, నువ్వు అలా మోసం చేసే రకానివి కాదు అని. కానీ అక్కడ మధు చాలా బాధపడుతుంది. ఆమెకైనా అసలు ఏమైంది అని చెప్పొచ్చుగా అని అన్నాడు రిషి భుజం మీద చెయ్యి వేసి అజయ్. మా ఇద్దరికి కొన్ని రోజులు ఈ కష్టకాలం తప్పదు కదరా, కానీ అంతా మా మంచికే అని అన్నాడు రిషి. ఏమైందిరా అసలు? ఏం జరుగుతుందో నాకైనా చెప్పు. ఈ సస్పెన్స్ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు అజయ్. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు రిషి తన స్నేహితుడికి. ప్రస్తుతానికి మనకి సస్పెన్స్ త్వరలోనే రిలీజ్ చేస్తాడులేండి. పాపం రిషిని తిట్టకండి. అంతా విని అజయ్ చాలాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. రిషి, నీకు నేను తోడుంటారా? ఈ ఆపరేషన్ మనిద్దరం కలిసి పూర్తి చేద్దాం. నీకు ప్రతి విషయంలో నేనే ఉంటా, సరేనా అని అన్నాడు అజయ్. అజయ్ అతని చెయ్యిని చేతిలోకి తీసుకుంటూ, కానీ అప్పటి వరకు లతకి కానీ మధుకి కానీ ఈ విషయం చెప్పొద్దురా అని అన్నాడు. మధు నాకు దూరంగా ఉంటుంది అని వాళ్ళు అనుకోవాలి ఏంటి అని అన్నాడు రిషి. ఓకేరా, అలానే చేద్దాం, కానీ ఎక్కువ రోజులు తన్ని బాధ పెట్టకు అని అన్నాడు అజయ్. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది అని అన్నాడు రిషి. ఇక ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇక బాగా తాగి ఉన్న రిషిని అజయ్ కారులో ఇంటికి తీసుకుని వచ్చి వాచ్మెన్ సహాయంతో లోపలికి తీసుకుని వచ్చాడు. ఈలోగా హాల్లో అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. అక్కడ సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. గాజు సామాన్లు పగిలిపోయాయి. ఏదో రణరంగంలా ఉంది. ఆ పరిస్థితి చూసిన అజయ్కి భయం వేసింది. వీల్ చైర్లో వసుధ దిగులుగా కూర్చుని ఉంది. రిషి తండ్రి ఇంకా వాళ్ళ పిన్ని అందరూ కూడా భయంగా దిగులుగా అక్కడే కూర్చుని ఉన్నారు. రిషిని తీసుకుని లోపల అతని రూమ్లో పడుకోబెట్టారు. ఇక సుచిత్ర ఆవేశంగా అజయ్ దగ్గరికి వచ్చి, రిషి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు అని అంది కోపంగా.
ఏంటి అని అన్నాడు అజయ్ అర్థం కాక. ఏంటేంటి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? ఆఫీస్ నుంచి సడన్గా వెళ్ళిపోయారు ఇద్దరు. ఎక్కడికి తీసుకెళ్ళావు ఇంతసేపు? ఎక్కడ ఉన్నాడో చెప్పు చెప్పు అని అంది హిస్టరిక్ పేషెంట్ లాగా అతని కాలర్ పట్టుకుని ఊపేస్తూ. వదులు సుచిత్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎక్కడికి వెళ్ళాడని? వాడు చిన్ని అనే పాప వాళ్ళ నాన్న చచ్చిపోతే అక్కడికి వెళ్ళాం. అయినా దీనికి ఇంత సీన్ చెయ్యాలా అని అన్నాడు అజయ్ కోపంగా సుచిత్ర చెయ్యిని విదిలించి కొడుతూ. సరే, ఒక్క ఫోన్ అయినా చెయ్యాలి కదా. నేను చేస్తే స్విచ్ ఆఫ్. ఏమనుకోవాలి? ఉన్నాడా పోయాడా అని అంది కోపంగా అరుస్తూ. ఛీ, ఏం మాట్లాడుతున్నావు సుచిత్ర? నువ్వు అమెరికా వెళ్ళి కొంచెం మారావు అనుకున్నాను. ఇంకా దిగజారిపోయావు. మనిషి ఒక్క పూట కనబడకపోతే ఇలానేనా మాట్లాడేది? పోయాడని అంటావా? ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజయ్. హే నిన్ను అంటున్న సుచిత్రాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అజయ్. వసుధ అసహ్యంగా కూతుర్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీల్ చైర్లో పని మనిషి సహాయంతో. ఇక ఇంట్లో అందరూ కూడా ఒక గొడవ తప్పింది అనుకుని ఊపిరి పీల్చుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కోపంగా సోఫాలో కూలబడిపోయింది సుచిత్ర ఒంటరిగా ఆ హాల్లోనే. పొద్దున్నే లేచిన రిషి తల పట్టేసినట్టుగా ఉంది. రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. చిన్ని వాళ్ళ ఇంట్లోంచి తన గొడవపడి వచ్చేయటం, అజయ్ అతని వెనుక రావటం అంతా అజయ్కి చెప్పడం గుర్తుంది. కానీ ఇంట్లోకి ఎలా వచ్చాడు అనేది రిషికి అస్సలు గుర్తుకు రావటం లేదు. అంతలా తాగేశానా ఏంటి? అయినా నేను ఈ మధు కన్నీళ్ళు చూడలేను. ఎన్నైనా తట్టుకోగలను, కానీ నీ కన్నీళ్ళు చూస్తే మాత్రం నేను భరించలేను. కానీ తప్పదు కొన్ని రోజులు, ఇంకా అంటే ఇంకో కొన్ని రోజులు అని అనుకున్నాడు రిషి మనసులో. అలా తల పట్టుకుని బయటికి వచ్చి పనమ్మాయిని కాఫీ అడిగాడు. ఈలోగా సుచిత్ర వచ్చింది చేతిలో మజ్జిగ గ్లాస్ పట్టుకుని. రిషి ఆమె వంక విసుగ్గా చూసి ఏంటి అని అన్నాడు. మజ్జిగ బావా, నిన్న నైట్ నువ్వు తాగింది దిగడానికి. కాఫీ కన్నా ఇదే బెస్ట్ అని అంది. కానీ అది రిషి అందుకోలేదు. మొహం తిప్పేసుకుని పక్కకి కూర్చున్నాడు. నిన్నంతా ఎక్కడ ఉన్నావు బావా? కనీసం నాకు ఒక మాట చెప్పాలి అనిపించలేదా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంది సుచిత్ర కోపంగా. ఎంత కంగారు పడ్డావో నాకు చూపించు. అయినా నేనెక్కడికి వెళ్తే నా వెంట రావడానికి నువ్వేమైనా హచ్చుకుక్కవా అని అన్నాడు వెటకారంగా. బావా అని గట్టిగా అంది బంగళా అంతా దద్దరిల్లేలా. ఏ ఆపు, ఏంటి ఊరుకుంటుంటే తెగ ఓవర్ చేస్తున్నావు? నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని విసుగ్గా చెప్పి అక్కడ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ పేపర్ని విసురుగా లాగేసి, నీ వెంట పడుతుంటే బాగా అలసైపోయాను కదా. నాకు కోపం వస్తే ఎలాంటిదానో తెలుసు కదా, ఏం చేస్తానో తెలుసుగా అని అంది బెదిరిస్తూ. ఏది చెయ్యి, ఏం చేస్తావో? నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను అల్లాటప్పగాని అనుకున్నావా? రిషి ఇక్కడ ఏమనుకున్నావని అన్నాడు యాటిట్యూడ్గా. ఏం చేస్తానా అంటూ అతని మీదకి వెళ్ళేసరికి సుచిత్ర అని అంది వసుధ కోపంగా గట్టిగా. లోపలికి వెళ్ళు అని అంది వసుధ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది సుచిత్ర. ఇక ఆమెను ఎవరూ కూడా పిలవలేదు. పిలవాలి అనిపించలేదు ఎవరికి. ఇక రిషి బాల్కనీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చాడు. రిషి అని అన్నాడు. రిషి ఆశ్చర్యంగా చూశాడు తండ్రి వంక. ఎందుకంటే ఎప్పుడూ రిషితో మాట్లాడేవాడే కాదు. ఏది ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అంతే ఉన్నారు తప్ప తండ్రి తనంతట తాను వచ్చి పలకరిస్తే రిషికి ఎందుకో చాలా ఆశ్చర్యం వేసింది. చెప్పండి అని అన్నాడు రిషి మనసు చాలా సంతోషంతో నిండిపోయింది. ఎప్పుడు మాట్లాడని తండ్రి ఈరోజు తనంతట తానుగా వచ్చి మాట్లాడ్డాడు. ఇక ఆఫీసులో అందరూ వచ్చి ఎవరో పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. లత అజయ్ వాళ్ళు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. కార్డ్స్ పంచడానికి వెళ్ళారు. ఆఫీస్కి కూడా వచ్చారు. అందరికీ కార్డ్స్ ఇస్తుంటే అందరూ పార్టీ కావాలి అని అన్నారు. తప్పకుండా, కానీ మా పెళ్ళికి ఎటు ఎక్కువ టైం లేదు, అందుకే డైరెక్ట్గా బ్యాచిలర్ పార్టీయే ఇస్తాను అని అన్నాడు అజయ్. ఓకే అని అన్నారు ఆఫీస్లో గట్టిగా. సుచిత్ర ఆఫీస్కి రాలేదు. అసలు ఆ రూమ్ నుంచే బయటికి రాలేదు. ఎవరో కూడా ఆమెను పిలవలేదు. ఇక ఆ రోజు ప్రాజెక్ట్ వర్క్ మీద అందరూ బిజీ అయిపోయారు. లత లేకపోవటం వలన మధు కూడా ఆమె పని చేస్తూ బిజీగా ఉంది. అజయ్ లేకపోవటం వలన రిషి ఒక్కడే చూసుకుంటున్నాడు. ఆఫీస్ అయిపోయాక మధు బయటికి వచ్చింది. బస్ కోసం వెయిట్ చేస్తుంది. ఈలోగా మహేష్ కారు వచ్చి అక్కడ ఆగింది. మధు కొంచెం ఇబ్బందిగా కదిలింది.
మరి ఇది ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇంకా ఒక్క 2 డేస్ అంటే ఒక 2 డేస్ మన మైక్ మనకు వచ్చేస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.